ఎవరున్నా లేకపోయినా ఇంటి పెద్ద మాత్రం ఉండాలంటారు. వాళ్ళే లేకపోతే ఏం చేయాలో తోచదు. కోలీవుడ్ పరిస్థితి ఇలాగే ఉంది ఇప్పుడు. అక్కడ నెంబర్ 1 చైర్ ఇంకా ఎన్నాళ్ళు ఖాళీగా ఉంటుందో తెలియట్లేదు. ఆ మాట ఏంటి, రజనీ, విజయ్, అజిత్ లాంటి హీరోలుండగా నెంబర్ 1 కుర్చీ ఎలా ఖాళీ ఉంటుందనే కదా మీ డౌట్. ఇదిగో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేయండి. కోలీవుడ్ టాప్ హీరో విజయ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రెజెంట్ తమిళ ఇండస్ట్రీలో విజయ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. రజనీ, కమల్ టాప్ లోనే ఉన్నా వాళ్ళు సీనియర్స్ అనే ట్యాగ్ తో సైడ్ అయ్యారు. దీంతో విజయ్, అజిత్ మధ్య ఇన్నాళ్లు టఫ్ ఫైట్ నడిచింది. ఈ ఫైట్ లో విజయ్ ఒక అడుగు ముందున్నట్టుగా కనిపించింది. తాజాగా విజయ్ పొలిటికల్ సైడ్ తీసుకోవడంతో అజిత్ లైన్ క్లియర్ అనుకున్నారంతా. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అంతలోనే ఆయన కూడా ఈ మధ్య సినిమాల కంటే ఎక్కువగా రేస్ ట్రాక్లపై కనిపిస్తూ ఉన్నారు. రేసింగ్ లేని సమయంలోనే సినిమాలు చేస్తానంటూ బాంబు పేల్చారు. దాంతో అజిత్ కూడా నెంబర్ 1 రేస్లో లేరని తేలిపోయింది. రజనీ, కమల్ వరుస సినిమాలు చేస్తున్నారు గానీ వాళ్లు చూడని నెంబర్ 1 కాదిది. ఆల్రెడీ దశాబ్దాల పాటు వెళ్లిన సూపర్ స్టార్స్ తాజాగా యంగ్ జనరేషన్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇక సూర్య, విక్రమ్ లాంటి హీరోలు వాళ్లకున్న సక్సెస్ రేట్ తో రేస్ లో కనిపించట్లేదు. దాంతో కోలీవుడ్ టాప్ చైర్ కొత్త నాయకుడి కోసం వేచి చూస్తోంది. కార్తీ, సింభు, ధనుష్ లాంటి హీరోలు అగ్రపీఠంపై ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. తమ పని తాము చేసుకుంటున్నారు. శివకార్తికేయన్ ఒక్కడే వరుస విజయాలు అందుకుంటున్నారు. అమరంతో 300 కోట్లు కూడా కొట్టారీన. కాకపోతే ఇప్పుడే ఆయనకు టాప్ ట్యాగ్ ఇవ్వడం సమంజసం కాదు. దానికింకా చాలా మెచ్యూరిటీ కావాలి. ఈ లెక్కన కోలీవుడ్ నెంబర్ 1 చైర్ ఖాళీయే అంటున్నారు విశ్లేషకులు. మహేష్ బాబు సినిమాను ముందులా కాదు, కొత్తగా ప్రయత్నిస్తున్నానని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు రాజమౌళి. అబ్బో, ఆయన అలాగే అంటాడులే కానీ ఎప్పట్లాగే పాత స్టైల్ ఫాలో అవుతున్నాడులే అనుకున్నారంతా. కానీ ఈ విషయం సీరియస్ గానే చెప్పారని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతకీ ఏ విషయంలో రాజమౌళి కొత్తగా ప్రయత్నిస్తున్నారు చూద్దాం పదండి. ఎందుకో తెలియదు గాని మహేష్ బాబు కోసం తన ప్లాన్ మార్చుకున్నారు రాజమౌళి. మామూలుగా అయితే ఈయన సినిమా షూట్ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఒక్కో షెడ్యూల్ కోసమే నెలల పాటు తీసుకుంటారు జక్కన్న. కానీ SSMB 29 మాత్రం నెలలో 2-3 షెడ్యూల్స్ చేస్తున్నారు. తాజాగా ఒడిషా షెడ్యూల్ పూర్తయింది. ఒరిస్సా షెడ్యూల్ అయిపోయిన తర్వాత అక్కడి లోకల్స్ తో ఫోటోలు కూడా దిగారు చిత్ర యూనిట్. ఇందులో మహేష్ బాబుతో పాటు రాజమౌళి, ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ఈ చిత్రం కోసం లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్నారు సూపర్ స్టార్. మార్చి 27 వరకు ఈ షెడ్యూల్ అనుకున్నా వారం రోజులు ముందుగానే పూర్తి చేశారు జక్కన్న. ముందు సినిమాల్లా కాకుండా SSMB 29 ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు జక్కన్న. దీనికోసమే ప్రీ ప్రొడక్షన్ తో పాటు ప్రత్యేకంగా వర్క్ షాప్స్ కూడా ఏర్పాటు చేశారు. పైగా లొకేషన్స్ అన్ని ఇప్పటికే ఫైనల్ అయ్యాయి. అందుకే జనవరి నుంచి మార్చిలోపే 3 మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేశారు రాజమౌళి. ఒక్కేడాదిలోనే SSMB 29 టాకీ పూర్తి చేయాలనేది రాజమౌళి ప్లాన్. దానికి తగ్గట్లుగానే షెడ్యూల్స్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ కెన్యాలో ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్లోని కాశీ సెట్లో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఎక్కడా గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ఉండబోతున్నాయి. సినిమా 2027లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి హీరో కెరియర్ లో ఓ టఫ్ పీరియడ్ ఉంటుంది. దాన్ని దాటినప్పుడే మరింత పెద్ద హీరో అవుతుంటారు వాళ్ళు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరియర్ లో ఉన్న ఫేజ్ ఇదే. ఖచ్చితంగా దాన్ని దాటాలని చూస్తున్నారు రౌడీ బాయ్. దీనికోసం స్పెషల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఎవరు ఫాలో అవ్వని దారిని ఎంచుకున్నారు. మరి ఏంటా దారి? కింగ్డమ్ తో విజయ్ టఫ్ టైం అయిపోతుందా? చూసిద్దాం పదండి. కళ్ళు మూసి తెరిచేలోపు కలలో కూడా ఊహించనంత వేగంగా స్టార్ అయిపోయారు విజయ్ దేవరకొండ. కెరియర్లో ఏం జరుగుతుందో చూసుకునే లోపే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాలతో అదిరిపోయే ఇమేజ్ విజయ్ సొంతమైంది. పైగా రౌడీ బ్రాండ్ యూత్ కు చేరువ చేసి విజయ్ దేవరకొండను మరో మెట్టు ఎక్కించింది. అంతా అనుకున్నట్లు వెళ్తే అది సినిమా అవుతుంది గాని లైఫ్ ఎందుకు అవుతుంది? డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు విజయ్ మార్కెట్ పై బాగా ఎఫెక్ట్ చూపించాయి. ప్రస్తుతం రౌడీ ఆశలన్నీ కింగ్డమ్ పైనే ఉన్నాయి. గౌతమ్ తిన్నునూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం AI టెక్నాలజీ వాడుకున్నారు. టాలీవుడ్ లో ఇలాంటి ప్రయత్నం ఇదే తొలిసారి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కింగ్డమ్ లో తొలిసారి పోలీస్ గా నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా టీజర్ లోని OST కోసం AI టెక్నాలజీతో వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. మే 30న కింగ్డమ్ విడుదల కానుంది. భాగ్యశ్రీ బోర్సి హీరోయిన్ గా నటిస్తున్నారు.
రేపు కింగ్డమ్ ఆడిందా? ముందొచ్చిన సినిమాల ఫలితాలేవి ఆడియన్స్ కు గుర్తుండవు. రౌడీ మళ్లీ రెచ్చిపోవడం తర్వాయి. నాగ చైతన్య, శోభిత ధూళిపాల పెళ్లైన రోజు నుంచే ఒక గుడ్ న్యూస్ కోసం వేచి చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. మీరు అనుకున్నట్లయితే కాదు కానీ మరో న్యూస్ కోసం బాగానే ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లకు వాళ్ళ కోరిక తీరే సమయం వచ్చినట్లుంది. మరి ఫ్యాన్స్ కోరుకుంటుంది ఏంటి? ఆ విషయంలో చైతు, శోభిత ఏం చేయబోతున్నారు? డీటెయిల్ గా చూద్దాం. తండెల్తో నాగ చైతన్య కెరీర్ మళ్లీ బ్యాక్ ఆన్ ట్రాక్ వచ్చేసింది. ఈ సినిమాతో మొదటిసారి 100 కోట్ల సినిమా కూడా అందుకున్నారు చైతు. ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో మరో విభిన్నమైన సినిమాతో వస్తున్నారు. దీనిపై కూడా 80 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు చై. శోభిత ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతు త్వరలోనే ఆమెతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ జోడికి ఉన్న క్రేజ్ వాడుకోవడానికి దర్శకులు కథలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. గతంలో సమంతతో ఏకంగా 4 సినిమాలు చేశారు నాగ చైతన్య. ఈ కాంబోలో ఏం మాయ చేశావే, మనం, మజిలీ లాంటి మంచి సినిమాలొచ్చాయి. తాజాగా చైతు, శోభిత కలిసి ప్రముఖ వోగ్ మ్యాగజైన్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కలిసి నటించకుండానే ప్రేమలో పడ్డ ఈ జంట పెళ్లి తర్వాత స్క్రీన్ షేక్ చేసే అవకాశాలైతే బలంగానే కనిపిస్తున్నాయి. జస్ట్ ఇద్దరిని కలిపే కథ వస్తే చాలు, స్క్రీన్స్ షేక్ అయిపోతాయేమో. ఈ గుడ్ న్యూస్ కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్. ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. ట్రెండ్ కు తగ్గట్లు మన సినిమా కథలు ఉండలేకపోయినా పర్లేదు కానీ ప్రమోషన్స్ మాత్రం ఖచ్చితంగా ట్రెండ్ కు తగ్గట్లే ఉండాలి. లేదంటే వెనకపడిపోతుంటాం. తాజాగా మన హీరోలు కూడా చేస్తుంది ఇదే. ట్విట్టర్లో కొత్తగా వచ్చిన గ్రోక్ ను తెగ గోకేస్తున్నారు. మరి అదేంటో చూద్దామా? ప్రమోషన్ కాస్త లేటుగా మొదలు పెట్టారు కానీ ఒక్కసారి మొదలైన తర్వాత మాత్రం అస్సలు ఆగట్లేదు రాబిన్ హుడ్ టీం. రోజుకో ప్రమోషనల్ వీడియో వదులుతూనే ఉన్నారు. తాజాగా ట్విట్టర్ కొత్తగా లాంచ్ చేసిన గ్రోక్ ను కూడా తమ సినిమా కోసం వాడేశారు నితిన్ అండ్ టీం. అదెలాగో మీరు చూసేయండి. వీడియో చూశాక మిగిలింది మాట్లాడుకుందాం. చూస్తున్నారుగా గ్రోక్ ను రాబిన్ హుడ్ టీం ఎలా గోకుతున్నారో. ఈ వీడియో కాన్సెప్ట్ తమ ట్రైలర్ లాంచ్ డేట్ గురించి చెప్పడం. అది రెగ్యులర్ గా చెప్పిస్తే కిక్ ఏముంటుంది. అందుకే గ్రోక్ ఫీచర్ ను తమ ప్రమోషన్ కోసం వాడేశారు వెంకీ కుడుముల. పనిలో పనిగా గ్రోక్ తో 2-3 తీట్లు కూడా తిన్నారు వీళ్లు. మ్యాడ్ స్క్వేర్ టీం కూడా గ్రోక్ ను వదల్లేదు. వాళ్ళు కూడా ప్రమోషనల్ వీడియోలతో ట్రెండింగ్ లోనే ఉన్నారు. తాజాగా గ్రోక్ పై మ్యాడ్ స్క్వేర్ చేసిన ప్రమోషనల్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సినిమా మార్చి 28న విడుదల కానుంది. మొత్తానికి మన మేకర్స్ అప్డేట్ లో ఉన్నారు. కొత్తగా ఏ యాప్ వచ్చినా అస్సలు వదిలేదే లేదంటున్నారు. అందంగా ఉండడం వేరు, అదృష్టం ఉండడం వేరు. బ్యూటిఫుల్ గర్ల్స్ అందరికీ ఫుల్ లక్ ఉందనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు బ్యూటీ హాఫ్ ఉన్నా పర్లేదు కానీ లక్ మాత్రం ఫుల్ ఉండాల్సిందే. లేదంటే ఆ గ్లామర్ షో అంతా సోషల్ మీడియాకి అంకితం. ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఈ ఫార్ములా అప్లై అవుతుంది. ఇప్పుడు ఉన్న అందమంతా వాళ్ళు ఫోటోషూట్లకే దారపోస్తున్నారు. అందం ఉన్న అదృష్టం లేని హీరోయిన్లలో అందరికంటే ముందొచ్చే పేరు రాశీ ఖన్నా. పాపం తెలుగులో మీడియం రేంజ్ హీరోలందరితోనూ జోడీ కట్టారిమే. అప్పుడప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తోనూ నటించారు. కానీ లక్ మాత్రం లేదు. అందుకే చేసేదేం లేక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు రాశి. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ సినిమాతో ఇండస్ట్రీకొచ్చిన శాలిని పాండే ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మెప్పించింది లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సింగిల్ సినిమా వండర్లా మారిపోయారు బ్యూటీ. అప్పట్నుంచి ఇన్స్టా, ట్విట్టర్ అంటూ తేడా లేకుండా ఫోటోషూట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు శాలినికి కలిసొచ్చిందేం లేదు. నన్ను దోచుకుందువట్టే సినిమాతో పరిచయమైన నభా నటేష్, సాయి ధరమ్ తేజ్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతోనూ జోడీ కట్టారు. కానీ ఈమె కోరుకున్న బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం నిఖిల్తో స్వయంభూలో నటిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటారు. ఎంత గ్లామర్ షో చేసినా కోరుకున్న ఛాన్సులైతే రావట్లేదు. పాపం హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి కూడా సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. గతేడాది శర్వానంద్తో నటించిన మనమే కూడా ఫ్లాప్ అవడంతో కృతి శెట్టి వైపు చూడ్డమే మానేశారు మేకర్స్. దాంతో చూసేలా చేసుకోవడం కోసం గ్లామర్ షో భారీగా చేస్తున్నారు ఈ బ్యూటీ. కానీ కాలమే కలిసి రావట్లేదు. మరి ఈ బ్యూటీస్ గ్లామర్ షో కెరీర్ కు ఎప్పుడు ఉపయోగపడుతుందో చూడాలిక. సో ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.